నమస్కారం. సో గుంటూరు జిల్లా పోలీస్ ద్వారా ఈ డ్రగ్స్ మీద, గాంజాయి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇవి సరఫరా చేయకుండా అన్ని రకాల దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఆ ఎఫర్ట్స్ భాగంగా 17 గ్రామ్స్ MDMA సీజ్ చేయడం జరిగింది. సో మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పరంగా అన్నపూర్ణ కాంప్లెక్స్ బూదంపాడు బైపాస్ దగ్గర ఒక ప్లేస్లో రేడ్ చేస్తే అక్కడ 6 ముద్దాయిలు మనకి 17 గ్రామ్స్ MDMA డ్రగ్తో, సింథటిక్ డ్రగ్తో దొరికారు. సో ఈ 17 గ్రామ్స్ MDMA ఏదైతే ఉందో వాళ్ళు బెంగళూరు నుంచి తేవడం జరిగింది. సో బెంగళూరు నుంచి తెచ్చి వాళ్ళు లోకల్గా ఇక్కడ ఎవరైతే కొంతమంది అమ్మేవారు ఉన్నారు, కొంతమంది సొంతంగా కూడా అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో 6 మెంబర్స్ అక్యూజ్డ్ను అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో A1 అనిల్ అనే అతని దగ్గర 9 గ్రామ్స్ MDMA సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా A4 నవీద్ అనే అతని దగ్గర 8 గ్రామ్స్ MDMA సీజ్ చేయడం జరిగింది. మొత్తం 17 గ్రామ్స్ MDMA. ఈ MDMA వాళ్ళు బెంగళూరులో ఒక ఫరాజ్ ఖాన్ అనే అతని దగ్గర నుంచి 34,000 రూపీస్ ఇచ్చి 34,500 రూపీస్ పేటిఎం ద్వారా ఇచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ రోషన్ అనే అతను, నవీద్ అనే అతనికి ఇచ్చే క్రమంలో వాళ్ళ ద్వారా ఫర్దర్గా గురు అండ్ రితేష్కి ఇచ్చే క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళు 6 ఒకే చోట మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ MDMA అనేది చాలా చాలా డేంజరస్, చాలా చాలా హై వాల్యూ డ్రగ్. అది సింథటిక్ డ్రగ్ కింద వస్తుంది. అంటే అది ఎక్కడో ఇది మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు సరఫరా చేస్తుంటారు. అది చిన్న క్వాంటిటీ ఉన్నా కూడా చాలా హై ఇంపాక్ట్ దానికి ఉంటుంది. ఇది కన్జ్యూమ్ చేసే వాళ్ళకి దాంతో అడిక్షన్ అవుతుంది. సో వాళ్ళు MDMA ఎప్పుడు కూడా వాళ్ళకు అంటే ఏదో రకంగా వాళ్ళకి మత్తులో ఉండడమే అనేది వాళ్ళ లక్ష్యం అవుతుంది. సో దీంట్లో 6 ముద్దాయిలలో ఎవరైతే ఈ శ్రావణ్ అనే ఉన్నాడు, బెంజమిన్ శ్రావణ్ అనే అతను ఉన్నాడు, A2 అతని మీద పెదకకాని PSలో ఆల్రెడీ ఒక గాంజా కేసు ఉంది. షేక్ రోషన్ అనే అతని మీద ఇంతకుముందు 2 కేసులు ఉన్నాయి. నగరంపాలెంలో ఒకటి MDMA కేసే ఉంది. అదేవిధంగా గుంటూరు SCV స్టేషన్లో కూడా, అంటే ఎక్సైజ్ స్టేషన్లో కూడా ఒక గాంజా కేసు ఉంది. నవీద్ అనే అతని మీద కూడా MDMA కేసు ఉంది నగరంపాలెం పోలీస్ స్టేషన్లో. సో ఇంతకుముందు కూడా వాళ్ళ మీద MDMA సరఫరా చేస్తూనే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. సో వీళ్ళు 6 ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా మనకి ఏమైనా డ్రగ్ దొరికినా, గాంజా దొరికినా, ఏమైనా దొరికినా దాన్ని మొత్తం నెట్వర్క్ మనం లాగుతున్నాము. సో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎవరు అమ్మినాడు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశాడు, ఎవరు కొన్నాడు, అందరినీ తీసుకొచ్చి ముద్దాయిగా పెట్టడం జరుగుతుంది. ఈ కేసులో కూడా ఎవరైతే బెంగళూరు నుంచి ఇచ్చారో, అమ్మినారో వాడిని కూడా ముద్దాయిగా పెట్టడం జరిగింది. అతను అరెస్ట్ ఇంకా పెండింగ్ ఉంది. ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళిద్దరూ మనకి పట్టుబడ్డారు. అదేవిధంగా ఎవరికైతే ఇచ్చేదానికి తీసుకొచ్చారో వాళ్ళను కూడా మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో A5, A6 ఎవరైతే ఉన్నారో A5, A6 ANU నాగార్జున యూనివర్సిటీ నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు, డిగ్రీ చేస్తూ డ్రాప్ అవుట్ అయిన స్టూడెంట్స్. ఈ అందరికీ కూడా ఈ MDMA కన్జ్యూమ్ చేసే అలవాటు ఉంది అండ్ అందరూ కూడా డ్రగ్ అడిక్ట్స్. సో ఈ 6 మనం ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. ఎవరైనా కూడా ఎటువంటి డ్రగ్స్ వాళ్ళ దగ్గర ఉంచినా, ఎవరికైనా ఇచ్చినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, అమ్మినా, కొన్నా అందరి మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో కూడా కొంతమంది రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు. సో ఎవరికైతే 2-3 కేసులు అవుతాయో వాళ్ళను పిట్ NDPS యాక్ట్ కింద లేకపోతే PD యాక్ట్ కింద కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అందరికీ మీ ద్వారా అందరికీ మేము చెప్తున్నాము, ఇటువంటి దాంట్లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. చాలా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీరు ఏ కెపాసిటీలో పార్టిసిపేట్ చేసినా, ఏం చేసినా కూడా
మీరు ముద్దాయిగా దాంట్లో అవుతారు, మీ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యూత్ కూడా చాలామంది సరదాగా ఈ డ్రగ్స్ వాడడము, డ్రగ్స్ తీసుకోవడము, కన్జ్యూమ్ చేయడం అనేది చేస్తున్నారు. సో వాళ్ళని ఉద్దేశంగా మేము రేపటి నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయబోతున్నాము. సో సంకల్పం అని ఒక పేరుతో జిల్లా పోలీస్ ద్వారా అన్ని కాలేజెస్ను కవర్ చేస్తూ, మన జిల్లాలో ఉన్న అన్ని కాలేజెస్ కవర్ చేస్తూ సంకల్పం ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్ అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ రేపు లాంచ్ చేయబోతున్నాము విఐటి యూనివర్సిటీలో. సో దాని భాగంగా అన్ని కాలేజెస్ ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నాయో అన్ని కాలేజెస్లో వెళ్ళి యూత్కి మేము డ్రగ్స్ మీద అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. దానికి సంబంధించి మంచి వీడియోస్, మంచి మటీరియల్, హ్యాండ్ అవుట్స్, బ్రోషర్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఇది రేపు మేము చేయబోతున్నాము. ఎందుకంటే ఎవరైతే ఈ కాలేజ్ పిల్లలు ఉన్నారు, కాలేజ్ పిల్లలలో ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే, డ్రగ్స్ స్టార్ట్ చేసే, డ్రగ్స్ను ఎక్స్పెరిమెంట్ చేసే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మోస్ట్ వల్నరబుల్ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ ఈ డ్రగ్స్కి సంబంధించి. సో వాళ్ళను మనం ఎడ్యుకేట్ చేస్తే, వాళ్ళను మనం అవగాహన కల్పిస్తే ఎవరు కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేయడు. ఆ ఉద్దేశంతో, ఆ ఆలోచనతో రేపటి నుంచి ఆ ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్, ఈ సంకల్పంలో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ప్రముఖం. అంటే వాళ్ళు తెలియకుండా గంజాయి తీసుకుంటారు, ఇంట్లో ఏం చేస్తున్నాడు కూడా తెలిసిపోతుంది. అలాంటి సమయంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తే ఇంకా బాగుంటుంది. సో అదే ఈ సంకల్పంలో మేము ఫస్ట్ ఫేజ్లో అన్ని కాలేజెస్లో వెళ్ళి స్టూడెంట్స్కి డైరెక్ట్గా మేము అవగాహన కల్పిస్తాము. ప్రతి కాలేజ్లో ఒక ఈగల్ క్లబ్ ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగింది. ఈగల్ క్లబ్ కానీ, యాంటీ డ్రగ్ కమిటీ కానీ అది ఏర్పాటు చేస్తాము. సో ఆ కమిటీ వాళ్ళు ఏం చేస్తారు, అందరూ రెగ్యులర్గా అవేర్నెస్ వాళ్ళు మళ్ళా క్రియేట్ చేస్తారు, వాళ్ళ మీద వాచ్ పెడతారు. ఎవరికైనా ఏమైనా డ్రగ్ సంబంధించి ఏమైనా అలవాటు ఉంటే, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని డిఅడిక్షన్ సెంటర్కి పంపించాలనా, లేకపోతే కౌన్సిలింగ్ చేయాలనా, లేకపోతే ఏం చేస్తే వాళ్ళు బయటికి వస్తారు, దాని మీద వాళ్ళు పని చేస్తారు అవేర్నెస్తో పాటు. సెకండ్ ఫేజ్లో మేము తల్లిదండ్రులతో కూడా మీటింగ్స్ పెడతాము. సో ఫస్ట్ మనం ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడతాము. సెకండ్ ఫేజ్లో మేము పేరెంట్స్తో కూడా ఈ మీటింగ్స్ ప్లాన్ చేస్తున్నాము. సో ఫస్ట్ అన్ని కాలేజెస్ కవర్ చేస్తాము స్టూడెంట్స్ తోటి. తర్వాత సెకండ్ ఫేజ్లో అది కూడా చేయడం జరుగుతుంది. ఫరాజ్ ఖాన్ను ఈ కేసులో ముద్దాయి చేశాము. సో అతన్ని అరెస్ట్ చేస్తాము. వాళ్ళకి ఇచ్చిన నిందితుడు అతనే. సో ఫరాజ్ ఖాన్కి ఇంట్రొడక్షన్ చేసింది నవీద్ అనే అతను, ఎవరైతే A4 ఉన్నాడో. సో అతనికి ఫరాజ్ ఖాన్కి ఇంతకుముందు పరిచయం ఉంది. ఆ పరిచయం మీద వీళ్ళు అక్కడ వెళ్ళి ఇది తీసుకురావడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసేదానికి టీం పంపిస్తాము. టీం అరెస్ట్ చేసి తీసుకువస్తాం. సో వీళ్ళకు దీంట్లో ముగ్గురు మీద పాత కేసులు కూడా ఉన్నాయి. సో ముగ్గురికి డ్రగ్స్ అలవాటు ఉంది. ఇద్దరి మీద MDMA కేసే ఉంది, ఒకటి మీద గాంజా కేసు ఉంది. సో వాళ్ళకి అట్లీస్ట్ 3-4 ఇయర్స్ నుంచి డ్రగ్ అలవాటు ఉంది. సో అదే దాని క్రమంలోనే వీళ్ళు ఇది కూడా తీసుకురావడం జరిగింది. వీళ్ళు దీంట్లో ఇద్దరు అక్కడ వెళ్ళి తీసుకురావడం జరిగింది, బస్సులో వచ్చారు. A1 A2 ఎవరైతే ఉన్నారో A1 A2 బస్సులో తీసుకురావడం జరిగింది. సో అక్కడ కూడా ఈ ప్యాకెట్సే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదే ప్యాకెట్. ఇప్పుడు ఈ ఏదైతే 17 గ్రామ్స్ పట్టుకున్నామో వాళ్ళు 34,000 ఇచ్చి తీసుకొచ్చారు. సో గ్రామ్కి ఆల్మోస్ట్ 2,000. ఓకే. అవును. ఇప్పుడు మాకు ఇక్కడ మనం పట్టుకుంటే ఎవరైతే ఇచ్చారో వాడి మీద మనం
అక్కడ ఎవరైతే సరఫరా చేశాడో వాడి మీద మనం చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు బెంగళూరులో అంటే మన దగ్గర ఉన్న కేసు వరకు మనం పని చేస్తాము. ఇప్పుడు బెంగళూరులో ఎక్కడ ఏంటి అనేది అది బెంగళూరు పోలీసు పని చేయాలి. వాళ్ళకి మేము కమ్యూనికేట్ చేస్తాము, ఇక్కడ మీ ఏరియా నుంచి ఇలా వచ్చింది, వాళ్ళు మనకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అవును 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 అవును. ఎవరు ఎఫర్ట్స్ పెట్టలేదని? ఇప్పుడు ఇది ఇది ఒక మనిషి చేసే పని కాదు, చాలా మనుషులు ఇది చేస్తున్నారు. సో మనకి ప్రతిసారి దొరికే మనుషులు కూడా వేరే వేరే వాళ్ళు. ఈ కేసులో ఎవరైతే ఆరుగురు ఉన్నారో దాంట్లో ఇద్దరి మీద నగరంపాలెంలో MDMA కేసే ఉంది ఇంతకుముందు. సో మళ్ళీ రిపీట్ చేశారు వాళ్ళు. సో దీంట్లో ఎప్పుడు కూడా ఒక మనిషి ఉండడు, ఒక 10 మనుషులు ఉండరు, చాలామంది ఉంటారు. ఇప్పుడు గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఉంది. గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఒడిశా నుంచి అన్ని స్టేట్స్కి వెళ్తుంది, బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి, అన్ని చోట్ల వెళ్తుంది. అది మనం ట్రాన్స్పోర్ట్ చేస్తూ మన దగ్గర కూడా పట్టుబడ్డాయి, వేరే జిల్లాలు కూడా పట్టుబడ్డాయి. ఆల్మోస్ట్ స్టేట్లో ప్రతిరోజు ఏదో ఒక చోట మనకి గాంజా ట్రాన్స్పోర్టేషన్ పట్టుబడుతుంది. దాంట్లో ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ చేసే దగ్గర మనం పట్టుకుంటున్నాము, దాంట్లో మనం ఏం చేసాము, మన స్టేట్లో మనం కల్టివేషన్ తీసేసాము. ఇప్పుడు మన దగ్గర కల్టివేషన్ జరగడం లేదు. ఇంతకుముందు మన దగ్గర కూడా పంట ఉండేది. సో ఇప్పుడు దాని మీద మనం చర్యలు తీసుకొని దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు దాన్ని పంట పెట్టకుండా మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. గవర్నమెంట్ దాని మీద ఫోకస్ చేసింది కాబట్టి. సో ఎప్పుడైనా కూడా ఇటువంటి ఈ డ్రగ్స్ ప్రాబ్లం అనేది చాలా చాలా ఎక్స్పాండ్ అయింది, విస్తరించింది. చాలామందికి అది డ్రగ్స్ కావాలి, డిమాండ్ ఉంది. గుంటూరులో కూడా డిమాండ్ ఉంది. అదేవిధంగా డ్రగ్స్ సప్లై చేసే వరకు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఎకనామిక్ వాళ్ళ సంపాదించడానికి, వాళ్ళ ప్రయోజనాలకి ఈ పని చేస్తున్నారు. మనం వాళ్ళని ఆపడానికి ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఇది ప్రయత్నాలు మనం ఒక్క కేసు పట్టుకుంటే అయిపోతుంది అనేది అంత చిన్న ప్రాబ్లం అని కాదు. మనం దీని మీద కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనం దాని మీద పోరాడితే, కంటిన్యూస్గా దాని మీద వర్కౌట్ చేస్తే, కేసులు పట్టుకుంటే అప్పుడు మనం దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. సో ఆ పని చేస్తున్నాం. సో ఆ పని నడుస్తూ ఉంది. సో విదిన్ సమ్ టైమ్ వీ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్. ఓకే.